జుయ్ 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 జుయ్. సూర్య రాసుకుంటున్నావు కదా పక్కెళ్ళు. నేను ఆడుకుంటున్నా కదా, నువ్వు పక్కకెళ్ళి రాసుకో. జుయ్ జుయ్ జుయ్. సూర్య రాసుకుంటున్నావు కదా. జుయ్ 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 జుయ్. బ్రో ఏంటి సూర్య? ఆడుకుందామా? చెప్ప. ఓకే బ్రో. రాను, నాకు చాలా హోంవర్క్ ఉంది. అయితే నా హోంవర్క్ కూడా రాసి పెడతావా? అయితే నేను డిస్టర్బ్ చేయను. మమ్మీ మమ్మీ మమ్మీ, అరే అన్నయ్య బుక్స్ రా ప్లీజ్ రా. మమ్మీ అమ్మ దొరికింది బుక్. వన్ టూ త్రీ ఫోర్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3. సాటిస్టోడు. అమ్మ కానీ నీ చేతిలో నా బుక్ చూసిందనుకో నీకుంటది. అమ్మా 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 అమ్మా. బా అబ్బా. ఏంట్రా సిద్ధు, పగలంతా చదవడం, రాత్రి కళ్ళలో రివిజన్ నేర్చుకోవడం. అరే లేరా సిద్ధు. బ్రో సిద్ధు. అమ్మా అమ్మోరు ఏమైందిరా? ఏం లేదే, కల్లోకి అమ్మవారు వచ్చింది. నేను పక్కనే ఉన్నా కదరా, పడుకో, ఏం కాదులే. పక్కనున్నావనే వచ్చినట్టుంది. చెప్ప చెప్ప. అమ్మ పక్క రూమ్ లోనే ఉంది. నేను అరిచి కేక పెట్టే లోపు ఇక్కడికి వస్తుంది. నీ ఇష్టం. బ్రో మమ్మీ ఎప్పుడు వస్తుందంట? ఈవినింగ్ దాకా రాదు. ఈవినింగ్ దాకా రాదా? ఈవినింగ్ దాకే రాదు, మళ్ళీ తర్వాత వస్తుంది. మమ్మీ రాదనమాట. బ్రోని అలో ఏదో ఒక ఆట పట్టించుకోవాలి. ఐడియా. ఏం చేస్తుంది? బ్రో బ్రో. సూర్య ఏమైంది? సూర్య 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 సూర్య. సూర్య సూర్య నాకు ఏం భయం లేదు. సూర్య ఎందుకే సూర్య ఇంతలా టార్చర్ పెడుతున్నావు? నన్ను టార్చర్ అంటావా? అమ్మా తెలుసు నువ్వు సూర్యవే. ఒరే మట్టి బుర్రా, నీకెన్నిసార్లు చెప్పాలరా నేను సూర్యాని కాదని? సాయంత్రం లోపు నన్ను శాంతింప చేయనాయనా, నేనే వెళ్ళిపోతా. శాంతింప చేయాలి అంటే ఏం చేయాలి? సేవలు చేయనాయనా. ప్రపంచంలో ఉన్న అన్ని దరిద్రాలు నాకే తెలియదు. చేస్తావా చెయ్యవా? చేస్తా చేస్తా చేస్తా, చేయకుండా చేస్తానా? చేస్తా చేస్తా. ఏం కావాలమ్మా? తల్లిలో ప్రేమేద్రా. చెప్పండి అమ్మా, ఏం కావాలి? బ్రో. బ్రోనా? దొరికిపోయామా? తినడానికి పలహారాలు తీసుకురా నాయనా. అమ్మ పొద్దున్న చేసిన ఇడ్లీలు ఉన్నాయి, ఇంకా మధ్యాహ్నం చేసిన చారు ఉంది. ఏది కావాలమ్మా? నువ్వు ఆ సీక్రెట్ ప్లేస్ లో దాచిన ఆ చాక్లెట్స్ తీసుకురా నాయనా. నేను చాక్లెట్స్ దాచింది మీకెలా తెలుసు? ఎలా చెప్పాలి వీడికి? పైగా దేవతలు చాక్లెట్స్ కూడా తింటారా? నేను అందరినీ కనిపెట్టుకునేదాన్ని, నాకు తెలీదా నాయనా? మా మెన్యూ మీరే ఫిక్స్ అయ్యి కొన్ని యుగాలుగా అవే పెడుతున్నారు, మేము చేంజ్ అవ్వకూడదా? ఓకే
నువ్వేం చెప్పలేదు. ఈరోజు నీ సీక్రెట్ ప్లేస్ కనిపెట్టేయాలి. నీ చేతులతో చాక్లెట్స్ తెస్తుంటే ఎంత బాగుందో. అయ్యి చాక్లెట్స్ ఈరోజు కుమ్మి పడేయాలి. అయినా మీకు ఇంత కక్కుర్తి ఏంటండి? ఎక్కడ పెట్టుకుంటుంది? అంటే సాయంత్రం కోసమని. దా వచ్చి కూర్చో నాయనా. ఎందుకు నాయనా ఎప్పుడు చూసినా మీ చెల్లినట్లా ఏడిపిస్తూ ఉంటావు? మీరు సరిగ్గా చూడరేమో అమ్మ, ఎప్పుడు చూసినా అదే నన్ను ఏడిపిస్తుంది. పైగా ఇలాంటి చెల్లి ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండకూడదు. కంట్రోల్ సూర్య. లేదు బాబు, మీ చెల్లికి నువ్వంటే ప్రాణం. ఎప్పుడు నీ గురించే ముక్కుతూ ఉంటుంది. ఏంటి నేనంటే దానికి ప్రాణమా? దానికి ఒళ్ళంతా బద్ధకం. బుర్రలో నుంచి అన్ని పిచ్చి పిచ్చి ప్లాన్లు వస్తాయి. పైగా అందరికీ మంచి చెల్లెల్ని మంచి అక్కల్ని ఇచ్చింది. నాకెందుకు తల్లి దీన్ని ఇచ్చావు? నువ్వే చెప్పు, నువ్వే ఆన్సర్ చెప్పు, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పు. వెళ్ళి ఇల్లు మొత్తం క్లీన్ చేయి. దాని తర్వాత సూర్య హోంవర్క్ చేయి. నేనెందుకు దాని హోంవర్క్ చేయాలి? ఏంట్రా నోళ్ళేస్తుంది? నా కోపం వస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. వద్దొద్దు, చేస్తా. అమ్మా అబ్బా అమ్మా అబ్బా. ఇప్పుడు చెప్పు, నీ చెల్లి మీ చెల్లి మంచిది, నువ్వంటే ఇష్టం. దేవుడికి ముక్కు. చెప్తా. ఎప్పుడు నా గురించే మొక్కుంటుంది. నాకు తెలుసమ్మా, ఇది మిమ్మల్ని చాలా కాకా పెట్టేసింది. చూడు నమ్మేశాడు. అయినా నా బాడీలోకి వచ్చి దాన్ని టార్చర్ పెట్టే ఆప్షన్ వద్దు. సరే మరి టైం అయింది, నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా? దివాళీకి లక్ష్మీ రూపంలో వచ్చి లచ్చలు డబ్బులు ఇస్తా. సరే మరి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ చెల్లె నీకు బలం, నీ చెల్లె నీకు అదృష్టం. సరేనా? నేను మళ్ళీ వచ్చేదాకా మీ చెల్లిని బాగా చూసుకో. సరేనా? కళ్ళు మూసుకో. సరే తల్లి. నా బంగారన్న ఏం చెప్పినా చేస్తాడు. నేను జంపు. అరే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఈమెయిల్ మా చెల్లి ఎప్పుడు వస్తుంది?